సింహాచలం చందనోత్సవానికి సోమవారం దర్శనం చేసుకోవడానికి వెళ్ళి మృత్యువాత పడ్డారు ఉమామహేశ్వరరావు భార్య శైలజ. అయితే ఈ కుటుంబంలో అయితే విషాదం అయితే నెలకొంది. సోమవారం దర్శనానికి వెళ్ళి తిరిగి రాని లోకానికి అయితే వెళ్ళారని చెప్పి వీళ్ళంతా బాధపడ్డం నేపథ్యంలో ఉమామహేశ్వరరావు తల్లి తండ్రి మనతో పాటు ఉన్నారు. అమ్మ, ఎప్పుడు వెళ్ళారు? మీకు చెప్పి వెళ్ళారా? మాకు రాత్రి చెప్పినారు, తెల్లవారు 2 గంటలకు వెళ్ళారు. 2 గంటలకు వెళ్తే నాకు వాళ్ళు మెసేజ్ పెట్టింది అంతా స్టార్ట్ అవుతుంది. మమ్మల్ని పడుకొని లేపలేదు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎన్ని గంటలు జరిగిందో మాకు తెలియదు. 8 గంటలకు నా మేనగోడలకు ఫోన్ వస్తే అది నాకు ఫోన్ చేసింది. అక్క సింహాచలం ఎవరు వెళ్ళారంటే మహేష్ శైలి వెళ్ళారమ్మా, అక్క వాళ్ళిద్దరూ చచ్చిపోయారు అన్నది. నన్ను ఇత్తేనోరు బాదుకున్నాను బాబు, నేను ఎలాగుండదని ఉన్నా నన్ను చెప్పడానికి కూడా నాకు మనసు రాలేదు బాబు. నా బంగారం కొడుకు కోడలు నా ఎలా నవ్వుకొని చూద్దాను చూడు బాబు. ఇలాంటి ఎన్నైతే నా కొడుకు కోడలు తెస్తారమ్మ మీరు. మమ్మల్ని ఇద్దరిని వచ్చేయమనరా, మేము వెళ్ళలేదు, నేను వెళ్ళలేదు, ఉండిపోనమ్మా. వస్తే ఇద్దరు రండి, నా ఇద్దరు ఉండిపోను అన్నాడు నా కొడుకు. అది నేను రాను డాడీ అన్నాను. నువ్వు వద్దని చెప్పు నా బాగున్ను బాబు, మా ఎత్త వద్దన్నది ఉండిపోనేమో. తెల్లవారుకి 1:52 బయలుదేరారు. ఈ ఇంటికాని నాకు కొత్త ఇంటికాడి నుంచి బయలుదేరారమ్మా. నా కోడలు మెసేజ్ పెట్టింది, అత్తయ్య మేము స్టార్ట్ అవుతాను అని. 1:52 వాయిస్ మెసేజ్ పెట్టిందమ్మా. ఏదైనా నా కోడలకు సంప్రదించకంటే ఏది చేయదు, ఏ పని చేసినా నాకు చెప్పకుండా చేయదు. వెళ్ళేటప్పుడు చెప్పాలని పెద్దల ధర పిల్ల అన్నీ తెలుసు దానికి, నాకు చెప్పేసి ఎత్తది. ఈ టైంలో ఏ టైంలో జరిగిందో నాకు తెలియదు. తర్వాత మాకు 5 నిమిషాలు దాకా 8 గంటలకు ఫోన్ వచ్చింది. ఆ తర్వాత చూస్తే పొట్టోళ్ళు రక్తం పడకల్లో ఉన్నారు బాబు, నేనే భరించేది.